హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నీరు వ్లాగ్. ఈరోజు మేము ఉండే హెచ్ పాకెట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. చూడండి, ఇదంతా మేము ఉండేది 105 అన్నమాట. ఇంకా అలానే చాలా బ్లాగ్సే ఉన్నాయి హెచ్ పాకెట్లో. ఇదంతా మా వాకింగ్ స్పాట్. అది కనిపిస్తుంది కదా అక్కడ, ఇది వాచ్మెన్ రూమ్ అన్నమాట. అక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, అందులోనే మేము ఏమైనా ఆర్డర్ పెట్టినా ఏం చేసినా వచ్చి అందులో వేస్తుంటారు. మేము అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాం. అదిగో కనిపిస్తుంది కదా, అదే క్యాంటీన్. మాకు గ్రాసరీస్ ఏమైనా కావాలనుకుంటే అందులో నుంచి తెచ్చి పెట్టుకుంటాం. ఇది నేను సపరేట్గా ఇంకో వ్లాగ్ చేసి పెడతాను వెళ్ళేటప్పుడు. ఇదంతా కూడా ఇది మా వాకింగ్ స్పాటే. ఈవినింగ్ అయితే మేము మా తెలుగు వాళ్ళం అందరం ఇక్కడ వాక్ చేస్తూ ఉంటాము. ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళందరూ కార్లు తెచ్చిపెట్టుకుంటారు. హర్యానా, ఇంకా ఢిల్లీ, ఇక్కడ దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా కార్లు తెచ్చుకుంటారు ఇక్కడికి. ఇక్కడ గార్డెనింగ్ చాలా బాగా చేస్తారు, చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంటారు గార్డెన్ మాత్రం. అంతా వెజిటేబుల్స్ అని, ఆ వెజిటేబుల్స్ కూడా మీకు ఆ మొక్కలను చూపిస్తాను చూడండి. అయ్యో, ఇది కరివేపాకు చెట్టు, చిన్న మొక్క. ఇదంతా కొరియండర్ అనమాట. ఇది మెంతుకూర, ఇది వంకాయ, ఇవన్నీ ఆనియన్స్. ఇగో ఎంత ఆనియనే. ఇది మిర్చి, ఇంకా ఇగో కాలీఫ్లవర్స్ కూడా వేశారు. ఇక్కడంతా పెద్ద సొరకాయ పాదు ఉండేది, అంతా తీసేశారు మళ్ళీ. ఇదంతా మిర్చి అన్నమాట. ఇదంతా కొరియండర్, ఇంకా మెంతికూర. ఆకుకూరలు బాగా వేస్తారు. మన తినే వాటికి వచ్చి తోటకూర అవి తక్కువ. ఇక్కడ పాలక్, నెక్స్ట్ మెంతికూర, ఇంకా వేరు ఉంటాయి. వాటి నేమ్స్ కూడా నాకు కరెక్ట్గా తెలీదు. ఇక్కడ వాళ్ళు తినే ఆకుకూరలు ఇగో. వీళ్ళు మొన్న గార్లిక్ పెట్టారు, ఇంకా మొక్కలు రానే లేదు. ఇగో చూడండి, ఇది మొత్తం ఈ బ్లాక్లో, ఆ పక్క బ్లాక్లో అంతా మన తెలుగు వాళ్ళే ఉంటారు. మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ మంది తెలుగు వాళ్ళు. ఈవినింగ్ అయితే చాలు మా పిల్లలు గ్రౌండ్లో ఆడుకోవడం, మేమేమో ఇక్కడ కూర్చొని మీటింగ్లు పెట్టుకోవడం, వాకింగ్ చేసుకోవడం. ఇదిగో చూడండి, ఈ వీళ్ళు కూడా ఆనియన్ వేశారు. ఇటువైపు వేసిన వాళ్ళందరూ హిందీ వాళ్ళే, మన తెలుగు వాళ్ళు అంత లేదు. మా వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇంకా అవి చిన్న మొక్కలు, అవి చూపిస్తాను మీకు. ఇదిగోండి చూడండి, ఈ మధ్య మంచు ఎక్కువ కావడం వల్ల ఈవినింగ్ 3 నుంచి 4 అట్లా ఆ టైంలో వాకింగ్ చేసుకుంటుంటారు. ఇంక ఈవినింగ్ అయినా బయటికి రాలేము, ఫుల్గా మంచు ఉంటుంది. ఇదిగో చూడండి, కాలీఫ్లవర్, ఇంకా పాలక్. ఇక్కడ ఈ ముల్లంగి కూడా బాగా వేస్తారు. అది బాగా చాలా పుష్టిగా పెరుగుతుంటాయి ఆ మొక్కలు కూడా. చూడండి, ఇదంతా మెంతికూర అనమాట. మెంతికూర. ఇదిగో చూడండి, ఇక్కడ కాలీఫ్లవర్ వేసి ఉంటారు, వచ్చి ఉంటుంది పువ్వు, అదిగో చిన్నది. ఇదంతా కొరియండర్, ఇంకా ముల్లంగి. ఇది కొరియండర్, వీటికి వేసారు, ఇంకా రాలేదు. ఇదిగోండి, ఇదంతా ముల్లంగి. ఇదిగో క్యారెట్ అనమాట. ఈ క్యారెట్లు కూడా వేసారు, ఇంకా తీయలేదు. ఇవన్నీ రెడ్ కలర్ ఉంటాయి కదా ముల్లంగి, అవి కొరియండర్, ముల్లంగి. ఇవి ఆనియన్. ఇదంతా ఇంకా చదును చేశారు, ఇంకేం వేయలేదు. ఇదంతా పాలక్, కొరియండర్, ఇంకా ముల్లంగి అన్నమాట. ఇక్కడ ఏ సీజన్లో ఏ పండుతాయో అవే వేస్తుంటారు. ఇగో ఇది కూడా ముల్లంగి, ఫుల్ ఉంటాయి. ఇదంతా మా బ్లాక్ వెనక సైడ్ అనమాట. ఇంకో కార్లు అవి పార్కింగ్ చేసుకుంటుంటారు. ఇదో సొరకాయ, అది సొరకాయ చెట్టు, సొరకాయ పాదు. ఇదిగోండి, ఇదంతా మా బ్లాక్ వెనక సైడ్ అనమాట. ఇంకా వీళ్ళు కూడా వేసినారు. ఇవి కూడా హిందీ వాళ్ళు వేసినవి. ఇవన్నీ మన తెలుగు వాళ్ళు తక్కువ. వంకాయ చెట్లు, ఇంకా మిర్చి, ఇవన్నీ. ఇంకా చూడండి, అక్కడ ఉన్నారు మన తెలుగు వాళ్ళు, మా వాళ్ళే వీళ్ళు. పెయింట్ అన్న, ఇంకా మా హస్బెండ్. ఇదో ఇంకా వేస్తున్నారు, ఇంక చిన్న మొక్కలు. ఈ గార్డెన్ మీకు సపరేట్గా ఒక వ్లాగ్ తీసి పెడతాను.
వీడియో తీసి పెడతాను. ఇదిగోండి, ఇది మెంతు కూర, ముల్లంగి, కొత్తిమీర, ఇది పాలక్, కాలీఫ్లవర్ కూడా వేశారు. ఇది వేరే వాళ్ళు వేసినవేనండి. ఇవి సర్సు మస్టర్డ్ అంటారు కదా, అది ఇది. నెక్స్ట్ అదిగో కనిపిస్తుంది కదా, అది డస్ట్బిన్ అనమాట. మార్నింగ్ వస్తారు కానీ ఎవరికైనా వీలు కాకపోతే ఇక్కడ తెచ్చి వేసేస్తుంటారు ఏ టైంలోనైనా. కానీ మార్నింగ్ ప్రతిరోజు వస్తుంటారు. అదిగో కనిపిస్తుంది కదా ఆరో, అది ఫిల్టర్ అనమాట. ఇక్కడికి వచ్చి వంటకి తాగడానికి తీసుకెళ్తుంటారు. ఇంట్లో ఫిల్టర్ లేని వాళ్ళు ఇక్కడే యూజ్ చేస్తుంటారు. ఇదిగోండి, ఈ సైడ్కి మేము పిల్లలు బస్సులు వచ్చే టైం కూర్చుంటాము. వాళ్ళు వస్తారు, మేము వెళ్ళి వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంటాం. ఇంకా హాలిడే కదా, అందరూ బయట ఆడుకుంటూ ఉంటారు. ఎండ కూడా ఎక్కువ ఉండదు ఈ టైంలో, బాగుంటుంది. మాకన్నిటికీ ఇక్కడ సదుపాయమే. ఇదిగోండి పిల్లలు ఆడుకునే గ్రౌండ్. ఇంక ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు పిల్లలు, ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ మంది వస్తారు, ఇంకా ఆడుకుంటూనే ఉంటారు. మేము వాక్ చేస్తూ ఉంటాం, మా పిల్లలేమో ఆడుకుంటూ ఉంటారు. ఇంకోండి ఈ చుట్టుపక్కల ఆ బ్లాక్సే. ఇగో మా వాడు ఊగుతున్నాడు ఒక సర్దార్ బాబుతో, ఇంకా వాడికి భయమే లేదు, ఇంకెలా ఊగుతున్నాడు చూడండి. రమ్మన్నా రాడు ఇంటికి. ఇదండి ఈరోజు వీడియో. వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.